ఈ కథ రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు. ఇంత మంచి కథను మా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఈరోజు కథ నా భార్యతో ప్రియుడు. భర్తను దూరం పెడుతూ భర్త ఆఫీస్కి వెళ్ళగానే రోజు ప్రియుడితో శారీరక సుఖం పొందుతున్న భార్య. నిజం తెలుసుకున్న భర్త గుండె పగిలిపోయింది. ఒక మంచి ప్లాన్తో భార్యకు ప్రియుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఆ భర్త ఏం చేశాడంటే, ఒక యథార్థ కథ. సమయం సాయంత్రం 5 గంటలు. ఆఫీస్ అయ్యింది. నేను బండి తీశాను. ఏదో ఆలోచనలో ఉన్నాను. తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని. అది ఉందో లేదో జేబు తడుముకున్నాను. అమ్మయ్య, ఉంది. ఇంటి రోడ్డుకి దారి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకు బైక్ తిప్పాను. ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారుగా 10-11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో ఊరి శివార్లలోని కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెళ్తున్నాయి. అలాగే కమ్యూనిటీస్ కూడా. అటువంటి ఒక కమ్యూనిటీలో గత 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు, అలాగే బ్యాంకు కూడబెట్టిన డబ్బులు, అలాగే బ్యాంకులోనే కొంత లోన్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను. మరీ పెద్దది కాదు. నాకు పెళ్ళైన నెల అయింది. తన పేరు స్వాతి. తను బీటెక్ చేసింది, కానీ జాబ్ ఏం లేదు. పెద్దలకు వచ్చిన పెళ్లి చూడగానే నచ్చింది. అంతా సవ్యంగా జరిగింది. ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను. పెళ్ళయ్యాక అందులో అడుగు పెట్టాను. నా కళ అది స్వాతి రాకతో నిజంగా మారింది. స్వాతి చాలా అందంగా ఉంటుంది. నేను అంత కాదు. ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు. ఫోన్లోనే ఉంటుంది. సరే, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని అనుకున్నాను. ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాడిని. వంట చేసి బాక్స్ పెట్టేది. 16వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోర్ కొడుతుందేమో అని టీవీ కొన్నాను. కొత్త కమ్యూనిటీ కదా, ఇంకా అన్ని ఇల్లు అమ్మవడం లేదు. ఇరుగు పొరుగు తనకి రోజంతా పెద్దగా తోచదు కదా. టీవీ చిన్న కాలక్షేపం. ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అని అన్నాను. వద్దంది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజుకి వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చీటీ రాసి ఇచ్చింది, కావాల్సినవి తెమ్మని. అందుకే నా పైన మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది, సౌభాగ్య అని. అప్పుడే సినిమా వదిలినట్టున్నారు. జనం బయటకు వస్తున్నారు. అలానే బైకులు, కార్లు వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేట్ దాటి మెయిన్ రోడ్లకి వస్తున్నారు. నేను బండి స్లో చేశాను. అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైక్ వైపుకు మళ్ళాయి. అది చూడగానే గుండెలు ఒక్కసారిగా ఆగినట్లు, కళ్ళు ఎర్రగా అయినట్లు, ఇది అబద్ధం అన్నట్టు అనిపించసాగింది. మళ్ళీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం. నిజమే, అక్కడి బైక్ మీద ఒక అబ్బాయి కూర్చుని ఉంటే తన వెనక 2 వైపులా కాలు పెట్టుకుని కూర్చున్న స్వాతి. అదే నా భార్య స్వాతి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు. నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడం వైపుకు తిరిగి వాళ్ళని దూరం నుంచి చూడసాగాను. తన చేతులతో అతన్ని పట్టుకుని వీపుకి తన ఆనుకుని కూర్చుని ఉంది. నాకు ఆ ప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. వాళ్ళు ఆ రోడ్ నుంచి కుడివైపుకు తిరిగారు. నేను నా జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ముఖానికి కట్టుకున్నాను. దూరంగా వాళ్ళను అనుసరించసాగాను. అంటే తన ముభావంగా ఉండడానికి కారణం ఇదా? అంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా? అసలు ఇలా చేయడం ఏంటి? పెళ్లికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా. ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమను మర్చిపోవాలి. కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడం ఏంటి? వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు. కమ్యూనిటీ దగ్గరికి వచ్చింది. నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను. మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు. నాకు వాళ్ళు కనిపిస్తున్నారు. దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా లోపలికైతే వెళ్ళిపోయింది స్వాతి. నేను బైక్ తిప్పి దగ్గరలో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడ నుంచుని సిగరెట్ తాగుతున్నాను. అతను వస్తూ బండి అక్కడే ఆపాడు. నా పెళ్లి ఫోటోలో వాడితో పంచుకునే ఉంటుంది. నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండడంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి కర్చీఫ్ కట్టుకుని నా బండిని ఆనుకుని నుంచున్నాను. వాడు దిగి పాన్ షాప్ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. జిమ్ చేస్తాడు అనుకుంటాను. టీషర్టు కండాలు చూపించేదిలా ఉంది. పాన్ షాప్లో ఒక మధ్య వయసు వాడు, బయట నేను, అతను తప్ప అక్కడ ఎవరూ లేరు. వాడు సిగరెట్ వెలిగించి రాగి వదిలాడు. అది రింగులు తిరుగుతూ ఉంది. సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అవుతుంది. జేబులో ఫోన్ చేతిలో తీసుకుని హలో అన్నాడు. నేను ఊహించాను ఆ కాల్ స్వాతినే చేసి ఉంటుందని. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకుని మంచి ప్లాన్ వేసుకున్నారు. నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుంచే మొదలై ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ హడావిడి, అన్ని చుట్టాలు వారం రోజు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు.
తర్వాత నుంచి తను ఒక్కతే. నేను ఉదయం 10కి పోతే సాయంత్రానికి కానీ రాను. ఇంతకన్నా మంచి టైం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు పైగా టౌన్కి దూరంలోని కమ్యూనిటీ, పెద్ద జనం ఉండరు. రోజంతా వాళ్ళు గడపచ్చు. ఇవన్నీ తలుచుకుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది. మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను. లేదు, ఇక్కడే ఉన్నాను, పాన్ షాప్ దగ్గర. మీ ఆయన వచ్చాడా? ఇలా మాత్రం బాగుంది. ఈ ప్రైవసీ మనకి మన కాలేజ్ టైంలో కూడా దొరకలేదు అని నవ్వాడు. భయంగా ఉండేది ఎక్కడే కలవాలి అన్నా. ఒకసారి లాడ్జ్కి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు. ఇది బాగుంది, థ్రిల్లింగ్గా. మీ ఆయన ఆఫీస్లో, మనం మీ వారి కొత్త ఇంట్లో. రేపు స్వర్గమే నీకు. 11 కల్లా వస్తాను, ఉంటాను. కాల్ కట్ చేశాడు. సిగరెట్ పడేసి బైక్ తీసి రివ్వుని వెళ్ళిపోయాడు. నా మనసులో వేదన మొదలైంది. కాళ్ళలో మనకు నా వెనక ఇంత జరుగుతుందా? ఎంత మోసం! ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఆ రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. పెళ్లికి ముందు తన నెంబర్ కూడా లేదు నా దగ్గర, మాట్లాడింది కూడా లేదు. నేను అప్పటికి చూపుల్లో అడిగాను, నేను మరీ అందంగా ఉండను కనుక తనకు ఇష్టమేనా అని. అంతా ఇష్టమే అంట అని టమకు కొట్టారు. మొదటి రాత్రి తనది. మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తుంది. గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే, వద్దు ప్లీజ్, కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక కలుద్దాం అంది. జోడీ సినిమాలో షారుఖ్ ఖాన్లా నేను తనను విని దాని నిదానంగా మార్చుకుని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకుని ఇప్పటికి 30 రోజులు దాటినా ముట్టలేదు. తను నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అని అనుకున్నాను. నేను ఇచ్చాను ఆ గౌరవం. తనే అతనితో పక్క పంచుకుంటా ఒక బకాయిలా, ఒక బజార్లా నన్ను చూస్తుందని ఊహించలేకపోయాను. మనసులో ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే అమలుపరిచాను. మళ్ళీ వెనక్కి మార్కెట్కి వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగు పెట్టాను. తలుపు తీసే ఉంది. తాను హాల్లో కూర్చుని ఉంది. చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది. నీళ్లు తెచ్చివ్వనా అంది. నేను ఏం కలిపి తెస్తావో అని మనసులో అనుకుని బయటకు వద్దు అని చెప్పాను. ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు. టీవీ ఆన్ చేసి ఉంది. ఏదో స్పెషల్ స్టోరీ వస్తుంది. ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకు చెప్పి వెళ్ళిన భార్య, తట్టుకోలేక వాళ్ళిద్దరినీ హత్య చేసిన భర్త ఉండగానే 2 ప్రియులతో వ్యవహారం. ఒక ప్రియుడితో ఇంకో ప్రియుడిని చంపించిన వివాహిక వైనం. భర్తను చంపి అతని స్థానంలో ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొగుడిగా పరిచయం చేసిన మరో వనిత. ఇలా అవన్నీ వరుసగా చదువుతూ ఎందుకు ఈ మహిళలు తమ జీవితాన్ని, కాపురాలు నాశనం చేసుకుంటున్నారు? ఎటుపోతుంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతూ ఉంది. నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు, శృంగార సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథాలు చేసి ఏం సాధిస్తారు చివరికి అనుకునేవాడిని. తిరిగి కథ అడ్డం తిరిగి నా ఇంట్లో తయారయ్యేలా ఉంది. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. బెడ్రూమ్లో టవల్ కోసం వెళ్ళి బెడ్ వంక చూశాను. సర్దేసి ఉంది. లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను, కుటుంబంతో సంతోషంగా ఉందామని. నా డబ్బుతో నేను కొన్న బెడ్ మీద వేరెవరో కాపురం చేస్తున్నారు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. 8 గంటలు దాటింది. అప్పటికే తను వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది. ఆకలి లేదని చెప్పాను. ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చని అన్న అనుమానం బలపడింది. ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు. తను ఫోన్ చూస్తూ కూర్చుంది. నేను వెళ్ళి రోజు పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను. లోపల గడి పెట్టుకున్నాను. నిద్ర పట్టలేదు. బయట ఏవో గుసగుస మాటలు వినిపిస్తున్నాయి. ఫోన్లో అని తెలుస్తుంది. ఆఖరికి మళ్ళా గుల్లా అలా నిద్ర పట్టింది. ఉదయం తర్వాత లేచి రెడీ అయ్యి బాక్స్ వద్దని చెప్పి 9 గంటలలోపే బయటికి వెళ్ళిపోయాను. రాత్రి తినలేదు, ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు, ఏమైంది అని డౌట్గా అడిగింది. నేను వచ్చి రాని నవ్వుతూ, అదేం లేదు, మా ఆఫీస్లో కొలీగ్ పుట్టినరోజులుంటే లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను. బండి తీసి బస్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చి ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను. కొద్ది నిమిషాల్లో నా ముందుకు మా అమ్మ, నాన్న, స్వాతి, అన్నయ్య మరియు అమ్మా నాన్నలు అంటే మా అత్త మామలు వచ్చి ఉంచున్నారు. కొత్త అల్లుడు, అలాగే బావ ఎందుకు ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు. మా అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటి అన్నట్లు నా మొహం చూస్తున్నారు. నేనేమీ మాట్లాడలేదు. మీకే తెలుస్తుంది, కొంచెం సేపు ఆగండి అని అన్నాను. వాళ్ళు నన్ను ఇంటికి వెళ్ళాము. ఇక్కడెక్కడో నుంచోబెట్టావేండి అని అడుగుతున్నారు మా మావయ్య. అత్త, ఏమైంది బాబు, స్వాతితో ఏదైనా గొడవ అయిందా అని అంటున్నారు. నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను. టైం చూశాను, 11 దాటింది.
నా బండి బస్ స్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను. అందరం ఎక్కి ఇంటికి చేరాము. ఇంటి ఎదురుగా ఒక బండి ఉంది. ఎవరిది బావా ఆ బండి అని అడిగాను. స్వాతి అన్నయ్య. చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపేసి ఇంటికి తీసి అందరం లోపలికి అడుగు పెట్టాం. మెయిన్ డోర్ వేసి ఉంది. ఇంటి చుట్టూ ప్రారీ ఉంది. వేరే పారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను. డోర్ బెల్ మోగించాం. కొంచెం సమయం గడిచాక తలుపు తీసింది. ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతిపోయినట్టుంది. కంగారుగా ఉంది. వాళ్ళ అమ్మ స్వాతితో ఆ బట్టలేంటి అంది. కంగారులో స్వాతి నలిగిన నైటీలో వచ్చేసింది. నాకు పరిస్థితి అర్థమైంది. నెగిటివ్ అసహ్యం కలిగింది. అందరం ఇంటి లోపలికి అడుగుపెట్టాం. నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ, స్వాతి ఇక పిలువు అతన్ని మన కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను. నా మాటల్లో గాంభీర్యం ఉంది. అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు. నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను. స్వాతి బెడ్రూమ్లోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది కంగారుగా. ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకు అన్నానో వాళ్ళకి అర్థమైనట్టుంది. స్వాతి అలాగే తన ప్రియుడు సాధించుకుని ఉన్నారు. నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్నా. వాళ్ళ వైపు తిరిగి అమ్మా నాన్న అత్తయ్య మామయ్య గారు నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు. రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతుంది. అది కూడా నా ఇంట్లో నా బెడ్ మీద 20 రోజులు పైనుంచి సాగుతుంది. అంటే ఇది ఇప్పటికైనా కాదు అని మీకు అర్థమై ఉండొచ్చు. తొలి రాత్రి ముట్టుకోనివ్వని భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరం అర్థం చేసుకోవన్న రోజే కలుద్దామని విలువిచ్చినందుకు అలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లుకొని నాకు వచ్చే భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లా పాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వాతి వైపుకి చూపించాను. నిన్ననే దేవుడి వల్ల ఈ వ్యవహారం తెలిసింది. తనను కొట్టి లేదా అతన్ని ఏదో చేసి రోడ్డు మీద పడేయాలని నాకు లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. ఇక మీరు నిర్ణయించండి అని ఒక పక్కాగా నుంచున్నాను. వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. స్వాతి అన్నయ్య తన చెంప మీద 2 దెబ్బలు వేశాడు. వెనక నుంచి ఉన్న అతని మీద కోపంలో ఏర్పడ్డాడు. అందరూ అతన్ని ఆపారు. నాకు తెలుసు నా బంధం తెగిపోయింది అని. నేను నా పెళ్ళిని స్వాతిని నా మెదడులో నుంచి తొలగించేసేసాను అన్నాను. చేపేసుకుంటా అన్నాను. తాలిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు నేను ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నాను అని నా ఆలోచన. దీని నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం. ఆ బంధం ముడిపడే ముందే మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ముందే చెప్పేసేయండి. అలా అని చెప్పి మరొకరి జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు. మీకు వచ్చిన పిల్లల జీవితాలను కూడా మీరు నాశనం చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.